సో యూనికాన్లో కూడా కనిపించని కాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి నీడ్ టు ఇంప్రూవ్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలి. ఈ వీడియో కనుక కంపెనీ కనుక చూస్తుంటే సో ఖచ్చితంగా కూడా కొంచెం ఇది ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం నేను డిస్కస్ చేస్తాను. ఇవన్నీ కాన్స్ ఈ వెహికల్కి. సో నీడ్ టు అప్గ్రేడ్, నెక్స్ట్ ఇయర్ అన్న అప్గ్రేడ్ చేస్తే కొంచెం బెటర్గా అయితే మాత్రం పెట్టిన ప్రైస్కి అయితే వర్తి అనిపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. 2025 హోండా యూనికాన్ 160 గురించి ప్రోస్ అండ్ కాన్స్ చేయమని చాలామంది అయితే మాత్రం లాస్ట్ చేసిన ప్రోస్ అండ్ కాన్ వీడియోలు అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మీకోసం నేను ఆ వీడియోని అయితే క్లియర్గా ఈరోజు నేను మీకు ప్రోస్ అండ్ కాన్స్ అందివ్వబోతున్నాను. అలాగే ఈ వెహికల్ ఒక 3 years 4 years నుంచి ఆఫ్కోర్స్ ప్రతి ఏటా రైడ్ చేస్తూ ఉంటాను. అండ్ మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా వెహికల్ ఉంది. రైడ్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అనే దాని గురించి నా పర్సనల్ ఒపీనియన్ కూడా బేస్ చేసుకొని ఈ వీడియో అయితే ఉంటుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో 1,00,000 మందికి దగ్గరలో ఉన్నాం. 5,000 మంది సబ్స్క్రైబర్సే. కింద రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేసినట్లయితే మనందరి ఛానల్ 1,00,000 మందికి రీచ్ అవుతుంది. పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాక్సిమం నేను రిప్లై ఇస్తున్నాను. ముందుగా హోండా యూనికాన్ 160 యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత కాన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ అయితే మాత్రం ఈ వెహికల్ యొక్క ఇంజన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రో అన్నమాట. ఈ వెహికల్కి ఒక లీనియర్ పవర్ని డెలివరీ చేస్తూ రిఫైన్డ్ అండ్ స్మూత్ హోండా ఇంజన్ అయితే మాత్రం మనకు ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి 14.58 Nm టార్క్, 13.27 bhp పవర్ ఉన్నటువంటి ఒక డీసెంట్ పర్ఫార్మర్ అయితే ఉంది. 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి అయితే వస్తుందన్నమాట. ఎయిర్ కూల్డ్ ఇంజనే. సో ఇంజన్ అయితే మాత్రం మీకు ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది, సిటీలో రైడ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది, హైవే మీద క్రూజ్ చేసేటప్పుడు బాగుంటుంది, అండ్ కమ్యూటింగ్ చేసేటప్పుడు డైలీ ఒక 50-60 కిలోమీటర్ల ఆఫీస్ పర్పస్ మీద ఇంకా ఎలాంటి చిన్న షార్ట్ లాంగ్ రైడ్స్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ వెహికల్ నుంచి మీరు హెవీ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు కనుక ఒక డీసెంట్ పర్ఫార్మర్ని మీరు చూసినట్లయితే హోండా యూనికాన్ 160 ఇంజన్ మీకు చాలా మంచి ప్రో అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ వెహికల్లో మరో పెద్ద ప్రో ఏదైనా ఉందంటే మైలేజ్ అన్నమాట. సో కన్సిస్టెంట్ మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఒక 55 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. అండ్ కొంతమంది కస్టమర్స్ క్లైమ్ చేయటం ఆల్మోస్ట్ 50 నుంచి 60 కిలోమీటర్లు కూడా క్లైమ్ చేస్తున్నారు. మేబీ 60 కిలోమీటర్లు వచ్చేవాళ్ళు హైవే మీద ఎక్కువ రైడ్ చేస్తూ ఉంటారేమో. ఎందుకంటే ఒక టాప్ గేర్లో ఒక డీసెంట్ ఒక 60-65 అలా వెళ్తే ఆటోమేటిక్ ఇది కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎనీవేస్ ఒక కన్సిస్టెంట్ మైలేజ్ అండ్ మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ హోండా యూనికాన్ అయితే అవుతుంది. ఇది ఒక పెద్ద అసెట్ అన్నమాట ఈ వెహికల్కి. ఇంజన్ వల్ల ఇది సాధ్యమైంది. ఇది ఒక పెద్ద ప్రో అని చెప్పొచ్చు మైలేజ్. నెక్స్ట్ ఈ వెహికల్లో మరో పెద్ద ప్రో ఏంటంటే దీని యొక్క సీట్ కంఫర్ట్, అలాగే రైడింగ్ క్వాలిటీ అన్నమాట. సో ఈ వెహికల్లో మనకు ఒక లాంగ్ అండ్ సఫిషియంట్ సీట్ ఫర్ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కూర్చొని రైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రిలాక్స్డ్ కుర్చీలో కూర్చొని అప్రైట్ సీట్ పొజిషన్ ఉన్నటువంటి హ్యాండిల్ బార్ని పట్టుకొని రిలాక్స్డ్గా అలా షార్ట్ లాంగ్ రైడ్స్ కావచ్చు, కమ్యూటింగ్ కావచ్చు, సిటీ రైడ్స్ కావచ్చు చేయొచ్చు అనమాట. సో అలాగే ఈ వెహికల్లో మనకి మంచి సస్పెన్షన్ కూడా దీనికి తోడవటం వల్ల ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్ సస్పెన్షన్, స్మూతర్ సైడ్ ఉండటం వల్ల ఈ రైడింగ్ క్వాలిటీ కంఫర్ట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుందన్నమాట. అలాగే సీట్ లాంగ్ ఉండటం వల్ల, కుషనింగ్ ఉండటం వల్ల చాలా మంచి ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఉంటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా కూర్చొని ట్రావెల్ చేయగలుగుతారు. సో ఈ వెహికల్ అయితే మాత్రం ఫ్యామిలీకి ఒక పెద్ద అసెట్ అని చెప్పొచ్చు. మంచి ప్రో అన్నమాట. ఫ్యామిలీ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకుని ఒక వెహికల్ చూసినట్లయితే ఐ థింక్ యూనికాన్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఈ బైక్ యొక్క ప్రోస్లో మరో మంచి విషయం దీని యొక్క మెయింటెనెన్స్, అలాగే రిలయబిలిటీ. సో మెయింటెనెన్స్ అయితే మాత్రం అసలు పెద్దగా అవ్వదు. చైన్ ఏదైతే ఉందో అది సీల్ చేసి ఉంటుందన్నమాట. అలాగే మంచి మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఆయిల్ కూలింగ్, లిక్విడ్ కూలింగ్ అలాంటివి ఏం లేవు కాబట్టి పెద్దగా మెయింటెనెన్స్ అయితే తీసుకోదు. సో యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. ఇంకా ఈ వెహికల్ యొక్క రిలయబిలిటీలో భాగంగా వైడర్ హోండా సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది ఒక లెజెండరీ వెహికల్. చాలా ఏళ్ళ నుంచి దీని సర్వీస్ అందిస్తుంది హోండా యూనికాన్. దీనివల్ల ఏమవుతుందంటే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అనేది ఇంకో 10 ఏళ్ళకు కూడా దొరికే అవకాశం అయితే ఉంది. సో స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే వైడర్ సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంది. అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజన్ దీని యొక్క పెద్ద అసెట్ అనమాట. అలాగే 2025 యూనికాన్లో మరో ప్రో వచ్చేసరికి 2025లో ఇది అప్డేట్ అయినటువంటి విధానం. సో దీంట్లో మనకి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఎల్ఈడీకి తీసుకురావడం, యూఎస్బీ ఛార్జింగ్ పోర్టు అండ్ డిజిటల్ కన్సోల్లో ఫ్యూయల్ ట్రాకింగ్ సిస్టమ్ ఇవ్వడం. ఇదివరకు నీడిల్స్ అలా ఉండేవి, అవి తీసేసి అప్డేట్ చేయడం అనేది ఒక పెద్ద ప్రో అన్నమాట. సో ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఈ వెహికల్లో సేఫ్టీ పరంగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ తీసుకొచ్చారు చూడండి. ఇది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట. మంచి బండే, ఒక లెజెండరీ వెహికలే, కాకపోతే ఆ వర్తీనెస్ వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. మనకు వచ్చేసరికి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ ఉండదు, డ్రమ్మే ఉంటుందన్నమాట. సో స్టాండర్డ్ డిస్క్ వేరియంట్ తోటే వస్తుంది. ఈ వెహికల్ ఖచ్చితంగా బ్యాక్ సైడ్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి అప్గ్రేడ్ చేసి మరొక వేరియంట్ తెచ్చినా ప్రాబ్లం అయితే లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా కానే. బికాజ్ ఆఫ్ ఇప్పుడు
చిన్న చిన్న వెహికల్సే 125cc వెహికల్సే మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్కి అప్గ్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా ఏదైతే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లేకపోవటం యూనికాన్లో ఇది పెద్ద డ్రాబ్యాకే. ఫ్యామిలీకి ఆ భద్రత అనేది తక్కువగా ఉంది కాబట్టి సో బ్రేకింగ్ వైజ్ ఖచ్చితంగా పెద్ద కాన్ ఇది. నెక్స్ట్ హోండా యూనికాన్లో మరో పెద్ద కాన్ నాకు అనిపించింది ఏంటంటే ఫ్రంట్లో సస్పెన్షను మరీ 30mm సస్పెన్షన్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో నాకైతే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో 160ccలో ఇంకా ఓల్డ్ 30mm సస్పెన్షన్ అనేది టెలిస్కోపిక్ సస్పెన్షన్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది ఖచ్చితంగా కానే. కోర్స్ దీని సస్పెన్షన్ అనేది కొంచెం సాఫ్ట్ సైడ్ ఉన్నప్పటికీ కూడా ఈ సస్పెన్షన్ మరీ తక్కువ ఫ్రంట్లో పెట్టే ప్రైస్కి అయితే మాత్రం వర్తి సస్పెన్షన్ కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా కానే. దీన్ని 37mmకి అప్గ్రేడ్ చేసిన తప్పే లేదన్నమాట. నెక్స్ట్ యూనికాన్లో ఆబ్వియస్లీ ఇది పెద్ద కాన్ అన్నమాట. దీని యొక్క ప్రైస్ ఈ వెహికల్ మనకి హెవీ పర్ఫార్మెన్స్తో రావట్లేదు, లిక్విడ్ కూలింగ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్స్తో రావట్లేదు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో రావట్లేదు, అలాగే ఫ్రంట్లో అతిపెద్ద సస్పెన్షన్ లేదు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ప్రైస్ అనేది టూ మచ్గా వెళ్ళిపోతుంది. ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంది. 2025లో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,48,000 రూపాయలు. కొన్ని ఏరియాలో 1,50,000 కూడా అమ్మేస్తున్నారు. సో అంతకంటే ఎక్కువ ఏమైనా ఉందామో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రైస్ అయితే మాత్రం ఈ వెహికల్కి అంత వర్త్ అయితే కాదు. సో ఖచ్చితంగా నేనైతే మాత్రం దీన్ని గట్టిగా చెప్తాను, ఇది పెద్ద కాన్ అన్నమాట. ఈ వెహికల్ 1,40,000 రూపాయలు 1,38,000 రూపాయల దగ్గరలో అమ్మితే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్, బికాస్ ఆఫ్ దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఆధారంగా. నెక్స్ట్ ఈ వెహికల్లో ఉన్నటువంటి మరో పెద్ద కాను బ్యాక్ సైడ్ టైరు 100/90 సెక్షన్ టైరు యూస్ చేస్తున్నారు. సో అది కాకుండా ఇంకొంచెం 110 సెక్షన్ టైర్ తెచ్చిన ప్రాబ్లం అయితే లేదు, బికాస్ ఆఫ్ అడిషనల్ ఎలా బ్రేకింగ్ ఎట్లా తీసుకురాలేదు కాబట్టి కనీసం కొంచెం రోడ్ గ్రిప్ అనే ఎక్స్పీరియన్స్ చేస్తారు. రోడ్ గ్రిప్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్ కొట్టినప్పుడు కొంచెం ఏదైతే మనకి సఫిషియెంట్గా బండి అయితే ఆగుతుంది అనమాట, మంచి ఎఫికసీతో ఆగుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్లో మరో కాన్ ఏంటంటే ఈ వెహికల్ మనకి డిజిటల్ కన్సోల్కి అప్గ్రేడ్ చేశారు, బట్ ఆ కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి లేకుండా ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. అట్లీస్ట్ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఇలాంటివన్నా కనీసం చూసుకోవడానికి అనుగుణంగా ఉండేదని నా ఒపీనియన్. సో యూనికాన్లో కూడా కనిపించని కాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి నీడ్ టు ఇంప్రూవ్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలి. ఈ వీడియో కనుక కంపెనీ కనుక చూస్తుంటే సో ఖచ్చితంగా కూడా కొంచెం ఇది ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం నేను డిస్కస్ చేస్తాను. ఇవన్నీ కాన్స్ ఈ వెహికల్కి. సో నీడ్ టు అప్గ్రేడ్. నెక్స్ట్ ఇయర్ అన్న అప్గ్రేడ్ చేస్తే కొంచెం బెటర్గా అయితే మాత్రం పెట్టిన ప్రైస్కి అయితే వర్తి అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ప్రైస్ పెంచుతున్నారు, ఫీచర్స్ మాత్రం ఇంకా డౌన్ గ్రేడ్లోనే ఉంటున్నాయి. సో ఈ విషయమే నేనైతే చెప్పదలుచుకున్నాను. ఎనీవేస్ ఇది హోండా యూనికాన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్. ఫైనల్గా ఈ వెహికల్ ఎవరు కొనాలి అని అంటే ఎవరైతే డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు, మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజన్ చూసేవాళ్ళు, హోండా ఇంజన్స్ దట్టు మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ ఇంజన్స్ చూసేవాళ్ళు, సో ఫ్యామిలీ కోసం మరీ ముఖ్యంగా తీసుకునేవాళ్ళు, ఇలాంటి బ్యాక్ పెయిన్స్ అవన్నీ ఏం పెద్దగా రాకూడదు, సో రిలాక్స్డ్గా కూర్చొని సిటీలో కానీ హైవేలో షార్ట్ లాంగ్ రైడ్స్ కానీ చేసేవాళ్ళు, అండ్ మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్ చూడటానికి వెహికల్ స్పోర్టియర్గా ఇలాంటి ఫీలింగ్స్ మైండ్లో లేని వాళ్ళు, క్లాసిక్ టచ్ ఉన్న వెహికల్ని కొందాం అనుకున్న వాళ్ళు అయితే మాత్రం సో బడ్జెట్లో ఈ వెహికల్ని అయితే మాత్రం సో కొనుగోలు చేయొచ్చు అనమాట. అఫ్కోర్స్ కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువే అయినప్పటికీ కూడా ఇలాంటి వెహికల్ అయితే మాత్రం దీని యొక్క లక్ ఏంటంటే ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో ఇలాంటి వెహికల్ ఒక్కటే ఉంది, క్లాసిక్ వెహికల్. నాకు ఇంకేం కనిపించలేదు అనమాట. మీకు ఏమైనా కనిపిస్తే దీనికి పోటీగా నియర్ బై లుక్స్ వైజ్ కానీ దీని యొక్క పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్ ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఏ బైక్ మీద ప్రోస్ అండ్ కాన్స్ చేయమంటారో కూడా లెట్ మీ నో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుస్తున్న అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.